Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటంటే how to pass, okay? How to pass MSF చాలా మంది అడుగుతున్నారు. ఇంకొకటి నేను చెప్తాను ఈ వీడియో చెప్తున్నప్పుడు R22 వాళ్ళు ఎలా చదవాలి, R18 యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సిలబస్ ఉంది, బోత్ ఆర్ సేమ్, ఓకే. బట్ ఇండివిజువల్గా నేను పోస్ట్ చేస్తాను. R22 వాళ్ళకైతే మనకి 2 మార్క్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్. R18 వాళ్ళకైతే 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ 5 మార్క్స్ వస్తాయి. అండ్ కంప్యూటేషనల్ స్టాటిస్టిక్స్ అని కొన్ని సెషన్స్కి ఉంది, అది కూడా ఎంఎస్ఎఫ్ అండి. ఏంటి అని అంటే చాలామంది, నేను ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 5 పోస్ట్ చేశాను ఎంఎస్ఎఫ్లో. కావాలంటే మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా లేటెస్ట్ అప్లోడ్స్లో ఉంటాయండి. ఏంటి అని అంటే ఆ వీడియో కింద మీకు కావాల్సినటువంటి ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ అండ్ యూనిట్ లింక్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే నేను 2 యూనిట్స్ చదువుకుంటాను, నేను 3 యూనిట్స్ చదువుకుంటాను అంటే పాస్ అవ్వడం చాలా కష్టం. 5కి 5 యూనిట్స్ చదువుకోండి. నా సజెషన్ ఏంటంటే 5లో ఒక 3 యూనిట్స్ పర్ఫెక్ట్ చదవండి, రిమైనింగ్ 2 యూనిట్స్ హాఫ్ చదువుకున్నా సరిపోతుంది. అవేంటో కూడా నేను స్పెషల్గా మీకోసం వీడియో చేస్తాను. బట్ ఫస్ట్ యూనిట్ ఏ ఒక్కరు వదిలేయొద్దు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ యూనిట్ టఫ్ అనుకున్న వాళ్ళు హాఫ్ చదువుకోండి. అండ్ సెకండ్ యూనిట్లో ఏంటంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి నాన్న. ఒకటి ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంకొకటి లీనియర్ రిగ్రెషన్. మనకి లాంగ్ బిట్లో ఇది ఇద్దరికి, R18 అండ్ R22 వాళ్ళకి లాంగ్ బిట్లో ఎక్కడొస్తుంది తెలుసు కదా, 2, 3 కదా, 4, 5. క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5లో ఏబి రావచ్చు, కానీ లాస్ట్ టైం ఏబి రాలేదు. 4లో ఏ వచ్చింది, బట్ లెంత్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చెప్తా. ఏబిలో మేడం ఎలా రావచ్చు అంటే నేను ఇప్పటి వరకు వచ్చే క్రైటీరియా చెప్తాను, దాంతోపాటు టఫ్గా ఎలా ఇస్తారని కూడా చెప్తాను, వినండి. ఇక్కడ ఎలా ఇచ్చారు అని అంటే ఇక్కడ ఒక లీనియర్ రిగ్రెషన్ ఇచ్చేసి ఫైండ్ ద మిడ్ టర్మ్ అని లాంగ్లో అడుగుతారు. కోరిలేషన్ ర్యాంక్ ఇచ్చి లీనియర్ రిగ్రెషన్ మిడ్ టర్మ్ అనేది ఒకటే ఇస్తే లాంగ్లో అడుగుతారు. లేదు అని అంటే కంపల్సరీ ఏ బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే లీనియర్ రిగ్రెషన్ కోరిలేషన్లో ఫస్ట్ లీస్ట్ స్క్వేర్ మెథడ్స్ ఉన్నాయి. ఆ లీస్ట్ స్క్వేర్లో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి బేట. ఒకటి స్ట్రెయిట్ లైన్ ఎలా డ్రా చేయాలి లీస్ట్ స్క్వేర్కి, అండ్ పరాబోలా ఎలా తీసుకుంటాం, పవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఏంటి అనేది ప్రాబ్లమ్స్ వెరీ సింపుల్. ఒక ప్రాబ్లం ఏదో మిస్ అయినట్టుంది క్యాలిక్యులేషన్, బట్ ఐ విల్ పోస్ట్ రెగ్యులర్లీ, మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఏం లేదండి, ప్రతి స్ట్రెయిట్ లైన్కి కావచ్చు, పరాబోలాకి కావచ్చు, పవర్ కర్వ్కి, ఎక్స్పోనెన్షియల్కి నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది షార్ట్లో రావచ్చు. వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్, పవర్ అండ్ పరాబోలా, స్ట్రెయిట్ లైన్ అని అడుగుతారు. రిమెంబర్ దట్ కర్వ్స్, ఓకే. వాటి మీద షార్ట్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఓకే. అండ్ ఇంకొకటి స్కేటర్ డయాగ్రామ్ అనేది స్మాల్లో అడగవచ్చు, లాంగ్లో అడగవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. బట్ కోరిలేషన్ ర్యాంక్లో నుంచి లేదా లీనియర్ రిగ్రెషన్ మిడ్ టర్మ్ ఇచ్చి, లీనియర్ రిగ్రెషన్ లైన్ ఇచ్చి మిడ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఈ కోరిలేషన్ నుంచి ఇంకొక క్వశ్చన్ బి బిట్లో వస్తుంది. అంటే ఇక్కడ ఏ బిట్ వస్తుంది, ఇది బి బిట్ వస్తుంది. మరి ఒకటే వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి. ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉన్నప్పుడు ఒకటే అడుగుతారు, ఓకే. బట్ దీని నుంచి మనకి ఎలా అనంటే తెలుసు కదా, చాలామంది అయితే 10 మార్క్స్కి వస్తుంది ఇది మీకు. ఎవరికైనా 10 మార్క్స్ 5 అడుగుతారు. ఇందులో కంపల్సరీ ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఇంకొకటి ఎంత వస్తుంది, 10 మార్క్స్. మేడం నేను ఇది ఒక్కటే చదువుకుంటానంటే ఇది రెగ్యులర్ క్రైటీరియా, కానీ టఫ్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లం కదా. తర్వాత వచ్చేసి ఈ ఏబీ బిట్ ఎలా అడుగుతారు, నేను టఫ్ క్రైటీరియా కూడా చెప్తాను. ఈ ఏబీ బిట్లో డ్యామ్ షూర్ నేను ఈ యూనిట్ ఏమి చదవా అనుకున్న వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మిస్ అవ్వద్దు. అదేంటి అని అంటే ఇక్కడ నేను బోర్డు మీద రాసాను, ఈ టైప్ క్వశ్చన్ డ్యామ్ షూర్ R18 వాళ్ళకైతే 3 మార్క్స్కి వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి, బట్ 5 మార్క్స్కి అడుగుతున్నారు ఎవ్రీ టైం. బట్ R22 వాళ్ళు మిస్ అవ్వద్దు, ఇది 5 మార్క్స్కి అడగొచ్చు, 10 మార్క్స్కి కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. 5 మార్క్స్ అయితే పక్క మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. వీటి మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఏంటో నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది కోసం యూనిట్ 1 పక్క క్వశ్చన్స్ అనేసి, అందులో చెక్ చేసుకోండి.
ఇదిగోండమ్మా ఏం లేదు, ఒక కంటిన్యూస్ మనకి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్లో కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ మీకున్నటువంటి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని డిఫైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ద మాస్ ఫంక్షన్, ఇవన్నీ డెఫినేషన్స్ అడుగుతారు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది కనుక ఆ ఫంక్షన్ కనుక kx² 0 లైస్ ఇన్ బిట్వీన్ 3x అదర్వైజ్ 0 ఈ విధంగా ఇచ్చినప్పుడు 3 అడుగుతారు. ఒకటి ఫైండ్ దిస్ అన్నోన్ k ఇచ్చారు, ఆ ప్లేస్లో a అని కూడా ఇచ్చారు. ఒకసారి ఫైండ్ k అని అడుగుతారు. ఆర్ ఇంకొకటి ఏంటిది, ఫైండ్ k అడుగుతారు, దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కనుక్కోవాలి. ఇది కూడా ఇంకొక టైప్, అందులోనే kx e⁻mod x ఇచ్చి x అనేది లైస్ ఇన్ బిట్వీన్ -∞ to ∞ అయినప్పుడు k మీన్ వేరియన్స్. ఓకే, ఇంకొక ప్రాబ్లం fx అనేది ½ x² e⁻x ఇచ్చి డైరెక్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ దిస్ మీన్ వేరియన్స్ అంటారు. సేమ్ ఈ క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను, సాల్వ్ చేశాను. ఇందులో నుంచి షూర్ షార్ట్ మీరు R22 అయినా కావండి, R18 అన్నా కానివ్వండి, కంపల్సరీ 5 మార్క్స్ వస్తుంది, మిస్ చెయ్యొద్దు. వీలైతే నాకు టైం ఉంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎవరైనా అట్లీస్ట్ చదువుకుందాం అనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. బట్ అన్ని వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అమ్మా. ఇది అంటే ఈ కంపల్సరీ ఏ బిట్లో పీడిఎఫ్ మీద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీద పక్కా 5 మార్క్స్ వస్తాయి. మరి ఇంకా 5 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అడుగుతారు, చెప్తాను అది కూడా. ఇందులో మనకి బైనామియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, బైనామియల్ పాయిజన్. ఓకే, ఒకసారి బైనామియల్ పాయిజన్ చూసుకునే ముందు ఒకటి మీన్ ఇస్తారు, వేరియన్స్ ఇస్తారు. ఓకే, ఇచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని ఇస్తారు, లేదా మీన్ టు వేరియన్స్ 1/2 ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సో అండ్ సో అని ఇస్తారు. బైనామియల్ కావచ్చు, పాయిజన్ కావచ్చు, అది కంపల్సరీ షార్ట్లో వస్తుంది. షూర్ షార్ట్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ షార్ట్స్ పోస్ట్ చేస్తాను, యూట్యూబ్ షార్ట్స్, అందులో చెక్ చేసుకోండి, చేస్తాను. ఓకే, అండ్ బైనామియల్ మీద హౌ టు ఫైండ్ డిఫైన్ లాంగ్లో అడుగుతారు, చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటిది, మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి ప్రూఫ్, మీన్ అండ్ వేరియన్స్. అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీన్కి వేరియన్స్కి ప్రూఫ్. అండ్ షార్ట్లో ఏం అడుగుతారు, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎన్పి, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎన్పిక్యూ, అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బైనామియల్, అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాయిజన్, అండ్ వాట్ ఈస్ ద రిలేషన్. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. కంపల్సరీ మీను వేరియన్స్ ఇచ్చేసి ప్రాబబిలిటీ కనుక్కోమంటారు బైనామియల్లో, పాయిజన్లో, అది వర్డ్ ప్రాబ్లమ్స్లో. అలా కాకుండా ఒక టేబుల్ ఇచ్చేసి, ఓకే, టేబుల్లో ఎక్స్ వాల్యూస్ ఇచ్చేస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు, దీని నుంచి మనము మీన్ కనుక్కుంటాం. ఓకే, అండ్ వేరియన్స్ కనుక్కుంటాం. బైనామియల్లో 2 వెరైటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అందులో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. పేపర్ ఇంకా టఫ్ ఉంది అని అంటే ఈ బైనామియల్ పాయిజన్ నుంచే ఇంకొక క్వశ్చన్ ఈ AB బిట్లో వస్తుంది, కాబట్టి మిస్ అవ్వద్దు. మరి పక్కా క్వశ్చన్ చెప్తా అన్నారు కదా మేడం ఏంటి అని అంటారా, పక్కా క్వశ్చన్ ఆల్రెడీ చెప్పేసిన. ఈ టైపు ప్రాబ్లం అయితే ఏది వదిలిపెట్టినా ఇది వదిలిపెట్టొద్దు, 5 మార్క్స్ మీ పాకెట్లో ఉంటాయి. లేదు మీ అదృష్టం బాగాలేకుంటే 3 మార్క్స్. బట్ R22 వాళ్ళకైతే 5 మార్క్స్ డామ్ షూర్ షార్ట్ రాసి పెట్టుకోండి. ఓకే, R18 వాళ్ళకైతే 3. అది నేర్చుకొని ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే నేర్చుకుంటారా, ఈ పార్ట్ నేర్చుకుంటే 5 రావచ్చు, 10 రావచ్చు, నేను చెప్పలేను. బట్ బైనామియల్ పాయిజన్తో పాటు ఈ ర్యాండమ్ వేరియబుల్ మొత్తం నేర్చుకుంటే 10కి 10 మార్క్స్ వస్తాయి, అసలు వదిలేసే సమస్య ఉండదు. మరి బైనామియల్లో పాయిజన్లో నేను ఇంకా ఏమీ చదవాలి అనే వాళ్ళు ఏం చేయండి అంటే
హౌ టు పాస్ కోసం యూనిట్ 2 అని ఒక వీడియో ఉంటుంది. హౌ టు పాస్ కాసం అని కొట్టండి, లేటెస్ట్ బై రమారెడ్డి. అందులో యూనిట్ 2లో బైనామియల్ పాయిజన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇంకా క్లియర్గా కావాలనుకున్న వాళ్ళు చాలామంది చూసే వాళ్ళ కోసం ఆ వీడియో కూడా చూడండి. నేను హౌ టు పాస్ యూనిట్ 2 కోసం అని కూడా ఇస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. అంటే మీరు ఏం చేయండి, మాకేమీ రాదో లాస్ట్ మినిట్లో మీ వీడియో మేము చూస్తున్నాం అన్న వాళ్ళు ఇది కంపల్సరీ నేర్చుకోండి. వెరీ సింపుల్, వెరీ ఈజీ, చాలా క్లియర్గా చెప్పాను. తర్వాత లేదు ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతాను అన్న వాళ్ళు ఈ లీస్ట్ స్క్వేర్లో ఉన్న 4 మెథడ్స్ నేర్చుకోండి. ఓకే, మాకు ఇంకా కావాలి ఫుల్ మార్క్స్ అన్న వాళ్ళు కోరిలేషన్, లీనియర్ రిగ్రెషన్, మిడ్ టర్మ్ కనుక్కోవడం కూడా నేర్చుకోండి. వీటి మీద నేను ఎవ్రీడే ఎంఎస్ఎఫ్ అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి మీద అప్డేట్ ఇస్తూ ఉంటున్నాను. ఛానల్ కంపల్సరీ చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. దిస్ వీడియో యూజ్ఫుల్ ఫర్ R18 అండ్ R22 ఆల్ సిఎస్సి సెషన్స్కి. ఎంఎస్ఎఫ్ ఉన్న వాళ్ళకు, కంప్యూటేషనల్ స్టాట్స్ ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. బట్ కంపల్సరీ మీకు ఏం కావాలన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ నుంచి మీ పేపర్ కంపల్సరీ షేర్ చేయండి బేటా. ఆల్ ది బెస్ట్.